క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలు యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయెను. తప్పు చేసి బాధ అనుభవించుట కంటే మేలు చేసి శ్రమ పడుట దేవునికి హితము. నువ్వెందుకు పిలువబడ్డావంటే శ్రమ పడుటకు. ఇక్కడ రాయబడిన మాటలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే నువ్వు శ్రమ పడుటకు, దేవుని కొరకు శ్రమ అనుభవించుట కొరకు ఈ లోకంలో పిలువబడ్డావు. ముందేమో ఉచితముగా రక్షణ, నువ్వు నోటితో ఒప్పుకుంటేనే రక్షణ అని పిలిచి దేవుడు రాను రాను శ్రమ పడడానికి పిలువబడటం ఏమిటంటే పరలోక రాజ్యం ఉట్టికే ఊరికే నీకు అనుగ్రహించబడదు. అపొస్తలుల కార్యము 14వ అధ్యాయంలో అనేక శ్రమలు అనుభవిస్తే తప్ప నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించలేవు. మనం అనేక శ్రమలు అనుభవించి మనం పరలోక రాజ్యంలో చేరవలెను అని పౌలు శిష్యుల మనసులను దృఢపరిచినట్లుగా వ్రాయబడి ఉన్నది.